నుంచి ఎవరు మూవ్ అవుట్ అవ్వరు. సిటీ మధ్యలో మీరు వచ్చి మీరు స్టాచ్యూ కడతా అంటే అసలు ఎట్లా ఒప్పుకుంటాము? ఆయనకి అంత రెవెన్యూ జనరేట్ చేయాలి, అంత స్టాచ్యూ కట్టాలి అంటే మీరు బయట కట్టుకోండి, అవుట్స్కట్స్ లో కట్టుకోండి. యూనో గాంధీ స్టాచ్యూ కానీ ఎక్కడున్నా కానీ అక్కడ కూడా చేయొచ్చు. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇది చాలా క్రౌడెడ్ ప్లేస్. ఇప్పుడు ఇది డెవలప్ అవుతున్న ప్లేస్. ఇక్కడ పాపులేషన్ ఎక్కువ అవుతుంది. ఇట్లాంటి టైంలో ఇక్కడ వచ్చి పెట్టి ఇంతమందిని మూవ్ అవుట్ అవ్వడం అనడం ఇస్ నాట్ రైట్. మీరు అప్పుడు రిజిస్ట్రేషన్స్ అప్పుడు ఇచ్చిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీయే కదా, అంతుంటే రిజిస్ట్రేషన్ చేయనీయకుండా ఉండాల్సింది. మరి ఇప్పుడు వచ్చి ఇల్లీగల్ ల్యాండ్ అనడం ఇస్ నాట్ కరెక్ట్ కదా. మీకు నిజంగా ఇది ఇల్లీగల్ ల్యాండ్ అయి ఉంటే అప్పుడే మీరు రిజిస్ట్రేషన్స్ ఇవ్వకుండా ఉండాల్సింది, అప్పుడే కట్టకుండా ఉండాల్సింది. ఇప్పుడు కట్టిన తర్వాత మనుషులు ఉంటున్న తర్వాత ఇంత అవుతున్న తర్వాత ఇప్పుడు ఇల్లీగల్ ల్యాండ్ మీరు వెకేట్ చేయాలి, మేము బ్యూటిఫికేషన్ చేస్తామంటే వ్యాలిడ్ కాదు. అది అసలు అది చాలా యూస్లెస్ ప్లాన్. అది అసలు ఎందుకో మాకు అసలు దాని గురించి జస్ట్ టు గివ్ గాంధీ పీపుల్ ఆల్సో మాకు ఒక ప్లాన్ లేదు, మాకు ఒక ప్రాపర్ నోటీస్ రాలేదు. అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటి వరకు వచ్చి దే డిడ్ నాట్ టెల్ us ఎనీథింగ్. అసలు ప్లాన్ ఏంది, హౌ ఆర్ దే గోయింగ్ టు ఎగ్జిక్యూట్, అసలు ఏం చెప్పలేదు మాకు. అయితే ఉగాదికి శంకుస్థాపన చేస్తాను అని అంటున్నారు. ఎట్లా చేస్తారు? ఇంత మందిని ఎల్లగొట్టేసి వాళ్ళ ఇంట్లోంచి ఎల్లగొట్టి ఎలా చేస్తాడు ఆయన పని? అట్లా ఎవరు వెళ్తున్నారు అని అసలు ఎవరు వెళ్ళట్లేదు. ఒక్క మనిషి కూడా కదలడు ఇక్కడ. We have supporting the RS party, వేరే పార్టీ we have, so it's not happening. బీజేపీ అన్నారు, సెంట్రల్ నుంచి బీజేపీ వాళ్ళు కూడా పర్మిషన్స్ ఇస్తేనే స్టేట్ లో ఏదైనా జరుగుతుంది. సెంట్రల్ నుంచి అనేది వి డోంట్ నో. అదే కదా, మాకు అసలు ప్రాపర్ నోటీస్ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు, అసలు ఏం లేదు. మాకు జస్ట్ వచ్చి చిన్న ఏంటంటే అక్కడ పర్మిషన్స్ వస్తేనే ఇక్కడ వర్క్ స్టార్ట్ చేయగలరు, ఇంత పెద్ద ఇష్యూ కాబట్టి. సో బీజేపీ నుంచి కూడా పర్మిషన్స్ ఉన్నాయి అని చెప్పేసి అది ఎవరు చెప్పాలి? మాకు వచ్చి చెప్పాలి. మాకు ఎవరు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మాకు చెప్పాలి. దే హ్యావ్ టు టెల్ us that we have a legal notice. ఇక్కడ మాకు పర్మిషన్స్ ఉన్నాయి లీగల్ గా. ఇంకోటి ఏమంటున్నారంటే ఇది ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చెయ్యదు స్టేట్ ని, అండ్ వీళ్ళంతా ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నారు అన్నట్టు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఇంత మందిని వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోమంటే ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నట్టు కాదా? పక్క నుంచి మీరు కట్టుకుంటున్నారా? మా ఇల్లుకి తీసుకొని మా దగ్గర నుంచి ఇక్కడ కట్టి మాకేం ప్రాబ్లం ఎందుకు అవ్వకుండా ఉంటుంది? అది మెయిన్ సిటీ ఫస్ట్ థింగ్. ఓకే, సిటీ మధ్యలో మీరు వచ్చి మీరు స్టాచ్యూ కడతా అంటే అసలు ఎట్లా ఒప్పుకుంటాము? ఆయనకి అంత రెవెన్యూ జనరేట్ చేయాలి, అంత స్టాచ్యూ కట్టాలి అంటే మీరు బయట కట్టుకోండి, అవుట్స్కట్స్ లో కట్టుకోండి. ఇప్పుడు సిటీ మధ్యలో వచ్చి మీరు ఫ్లాట్స్ అన్ని తీసేసి మేము స్టాచ్యూ కట్టిస్తాము అంటే నో వన్ ఇస్ రెడీ టు మూవ్. అవును, ఆబ్వియస్ గా ఎవరు హ్యాపీ లేరు, రెడీ అసలు చేయడానికి. nobody is ready. అంటే ఎగ్జామ్స్ టైం అది అసలు చాలా ఇంపార్టెంట్. అది అసలు దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం ఇక్కడ చాలా మందికి. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు అండ్ అందరూ స్కూల్స్ ఉండేవి ఇక్కడ పక్కనే ఉన్నారు. సో దే కెనాట్ మూవ్ ర్యాండమ్లీ. అండ్ ఇక్కడ మేము చాలా ఫ్లాట్స్ చూసాం కూడా. సో వాళ్ళ బడ్జెట్ కి అసలు లేవు ఫ్లాట్స్ ఇక్కడ. దే ఆర్ వెరీ కాస్ట్లీ ఇక్కడ. సో అందరూ అఫోర్డ్ చేయలేరు. యాక్చువల్లీ ఏంటి అంటే ఇది దిస్ అపార్ట్మెంట్ ఇస్ సిన్స్ 20 years మేబీ ఆల్మోస్ట్ 2010 లో ఇక్కడ కన్స్ట్రక్షన్ అయిపోయింది. అప్పటికి కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. సో అప్పుడే ప్రాబ్లం అయి ఉంటే ఇట్స్ మోర్ దాన్ 10 years, 20 years అవుతుంది. ఏం చేశారు? చిన్న లాజిక్, ఆయన ఎలా మిస్ అయ్యాడో తెలియదు, మనమైతే మిస్ అవ్వద్దు. ఆయన ఇప్పుడు స్టార్ట్ చేస్తే అది ఎండ్ అయ్యేసరికి అవ్వదు కదా. ఎగ్జాక్ట్లీ అదే అసలు చూసుకోవడానికి కూడా ఎవరు ఉండరు కదా. ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఎవరు ఇవ్వరు. ప్రాక్టికల్లీ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. ప్రాక్టికల్లీ ఇట్ ఇస్ నాట్ హ్యాపెనింగ్. ఎవరు ఇవ్వరు ఇక్కడ నుంచి, ఎవరు మూవ్ అవుట్ అవ్వరు. ఇప్పుడు నెక్స్ట్ 2 years లో ఇదే వేసేసుకున్నాం. ఎలా స్వాగతిస్తున్నాం సార్? మనం 30 ఏళ్ళు 40 ఏళ్ళు సంపాదించుకొని హైదరాబాద్ ఇల్లు కొనుక్కోవడం అంటే ఎంత కష్టం మీ అందరికీ తెలుసు, రైట్? ఇప్పుడంతా మనం అంతా ఏదో ఎక్కడి నుంచి వచ్చి ఫ్రీగా వచ్చిన డబ్బులతో ఇక్కడ మనం కొనలేదు. ప్రస్తుతం అంతా డ్యూ డెలిజెన్స్, అక్కడ ఏంటి పరిస్థితి అన్నీ సబ్ రిజిస్టర్ ఆఫీస్లోనూ ఫుల్లీ అప్రూవ్డ్ ఫ్లాట్ అది హౌసెస్ కొనుక్కున్నామండి. ఇప్పుడు అంతా జరిగిపోయిన తర్వాత మీరు బఫర్ జోన్లో తీసుకున్నారు. బఫర్ జోన్లో ఇది కట్టకూడదు, అందుకని మేము తీసుకుంటున్నామంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్ 2024లో స్టార్ట్ అయిందండి. నేను అప్పటి నుంచి మాకు ఇదే శని ఆధారాలు వస్తే ఇలా రోడ్డు మీద పడి తిరగడమే సరిపోతుంది. ఎట్లా ఇచ్చారు పర్మిషన్స్? లోకల్ ఎంఆర్ఓస్ కానీ అధికారులు కానీ మీకు ఎలా పర్మిషన్ ఇచ్చారు? మీరు ఎలా? మనం చరిత్రను చూసుకుంటే ఇక్కడ వీళ్ళు చూస్తుంది మూసీ నది కాదండి. ఇది జరిగేది మూసీ నది కాదు, మూసీ వాగు అంటే చిన్న పిల్ల కాలువ తలుపున ఈ మూసా వాగు వాగు కలిపి అత్తాపూర్ బాబు గారి దగ్గర మూసీ నది అనేది. ఇప్పటికైనా వాగుకి 9 మీటర్లే బఫర్ జోన్. ఎవరు ఆ టెక్నాలజీ మార్చారో తెలియదు, రైట్? ఎవరు వాళ్ళ రూల్స్ మార్చుకుంటున్నారో తెలియదు. మేము తీసుకున్నప్పుడు 9 మీటర్సే, ఇప్పుడు వాగాలో మూసీ నది అయిపోయింది వాళ్ళకి. అంటే ఈ మధ్యకాలం వర్షాలు పెరగలేదు, వరదలు పెరగలేదు, నదుల్లో పెద్ద ఎక్స్పాండ్ అయిపోయి ఇంత ముందులో ఏదో 10 lakhs
10,000 క్యూస్కి వచ్చేప్పుడు 10 lakhs క్యూస్కి వెళ్ళలేదు, ఇంకా తగ్గిపోయింది కూడా వరద. కానీ దీని బఫర్ జోన్ ఎందుకు పెంచుకుంటున్నారు వాళ్ళకే తెలియాలి, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటనేది. హైడ్రా వచ్చి ఇంతకు ముందుకు అన్ని రాష్ట్రంలో కూల్చివేతలు జరిగాయి. ఆ టైంలో మీకు నోటీసులు ఇచ్చాము అని చెప్పేసి హైడ్రా కమిషనర్ గారు చెప్తున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? ప్లీజ్. హైడ్రా పేరుతోని ఇంతకు ముందుకు కొన్ని జరిగాయి. సో మేము అప్పుడే హైడ్రా ఇచ్చాము అన్నట్టు అంటున్నారు. బట్ మీకు అప్పుడు నోటీసులు ఇచ్చాము, అప్పుడు ఖాళీ చేయలేదు, సో ఇప్పుడే గట్టి నిర్ణయం తీసుకున్నామని హైడ్రాకి సంబంధం లేదమ్మా, ఇది మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఏమంటారంటే అది హైడ్రా నోటీసులు రాలేదమ్మా, గురించి మాట్లాడుతున్నారు. మాకు నోటీసులు రాలేదు. ఉగాదికి వచ్చి శంకుస్థాపన చేస్తాను ఇక్కడ అంటున్నారు. మరి అదే అండి మాకు ఎంతవరకు నోటీసులు రాలేదు. కాకపోతే లాస్ట్ మంత్లో ఈనాడులోనే ఏదో పేపర్లో ఈ స్ట్రెచ్లో మేము ఇది చేయబోతున్నాము, ఎవరికైతే టీడీఆర్లో ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి స్వచ్ఛందంగా వచ్చి అప్లై చేసుకోండి అన్నారు. ఎవరికి టీడీఆర్ మీద ఇంట్రెస్ట్ లేదు, మేమేం దాని గురించి వాళ్ళు అబ్జెక్షన్ చెప్పని కూడా అనలేదు, టీడీఆర్లో ఉంటే రండి అన్నారు. సో మా నిరసన ఈ విధంగా తెలియజేస్తాం. మధ్య పార్క్ దగ్గర నుంచి కూల్చి వాళ్ళకి గట్టిగా వాళ్ళకి డిఫరెంట్ నోటిఫికేషన్ ఇచ్చారండి. మీకు కూడా ఉన్నాయి అన్నట్టు ఇక్కడ కూడా సర్వే నెంబర్ ఉంది అని చెప్తున్నారు. దాని గురించి కరెక్టే అండి, అదే దాని గురించి చెప్తున్నాను. ఇది మూసీ నది కాదు, మోసావాగు. ఫైనల్ గా మీరు మీ విషయం పైన ఏం రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నారు చెప్పండి. రేవంత్ రెడ్డి గారికి ఒక రాష్ట్రానికి తండ్రిగా పెద్దగా ఒక అంటే ఇప్పుడు గవర్నమెంట్ యొక్క ప్రజాస్వామ్యంలో గవర్నమెంట్ యొక్క మెయిన్ మోటో ఏంటి, కింద ఉన్నాళ్ళని పైకి తీస్తాడు, ఒక స్టేజ్ తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టు చేయాలి. ఆల్రెడీ నిలబడే వాళ్ళని కింద పడగొట్టకూడదని విజ్ఞప్తి చేస్తాం. పిల్లలు ఎగ్జామ్స్ రాయగలుగుతారా, ఇప్పుడు ఇల్లు గురించి మాట్లాడగలుగుతారా? కరెక్ట్ అండి, పిల్లల కెరీర్ కూడా నాశనం అయిపోతుంది. ఇప్పుడే కాదు, ఎడ్యుకేషన్ పరంగా నాశనం అయిపోయింది. ఇప్పుడు ఇల్లు తీసుకుంటే వాళ్ళ భవిష్యత్తు కూడా నాశనం అయిపోతుంది. వాళ్ళ కింద నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇంకోటి మీరు ఇక్కడ పరిశీలించట్లేదు, ఇక్కడ అన్ని తీసుకుని కూడా ప్రజలంతా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ చదువుకున్నాళ్ళు ఏదో విధంగా చిన్నప్పుడు పూరీలు ఐ మీన్ పేదవాళ్ళుగా ఉండి బాగా చదువుకొని కష్టపడి వాళ్ళ కాళ్ళ మీద నిలబడి గవర్నమెంట్ కూడా సాయం చేస్తున్నారు. వాళ్ళు వచ్చే ట్యాక్సులు కడతా వచ్చిన ఆదాయంలో. ఇప్పుడు అలాంటి వాళ్ళని ఇలాంటి ఇల్లు డిస్టర్బ్ చేస్తే పెద్దవాళ్ళే కాదు పిల్లల మైండ్లో కూడా ఒక చాలా అంటే నెగిటివ్ ఫీలింగ్స్ ఏర్పడే అవకాశం ఉందో ఆలోచించుకోండి. ఏంటంటే దేశం మీద రాజ్యాంగం మీద పిల్లలు కూడా న్యాయం ఇదిపోయింది. గాంధీ తాత అంటే పిల్లల నుంచి చచ్చే ముసలి వరకు అందరికీ తెలుసు. సో అట్లాంటిది ఆయన మీద మంచిది, మన దేశాన్ని తెచ్చిన దాత అన్నట్టు ఒక పిల్లలకి టీచర్స్ కానీ లెసన్స్ చెప్తూ వస్తుంటారు. సో ఇప్పుడు ఈయన గాంధీ తాత పేరు చెప్పి వాళ్ళలో ఆయన మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేసేది. కానీ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే గాంధీ గారు అలా ఉండేవాళ్ళు ఇలా ఉండేవాళ్ళు కాదు, ఒకవేళ ఇప్పుడు బతికుంటే కూడా మనతో పాటు పోరాడేవాళ్ళు అని కూడా మేము పిల్లలు చెప్తున్నాం. మనమని కూడా వచ్చి గాంధీ ఆశయం ఇది కాదు, శాంతియుతంగా ఉండాలి, ఒకళ్ళు ఇబ్బంది పెట్టి నన్ను పెట్టమని చెప్పి ఆయన ఎక్కడా చెప్పలేదు. అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి మరీ చెప్తున్నారు. అంటే కరెక్ట్, వాళ్ళ మనవాడు చెప్పారు బాగానే ఉందండి, అది బాగా మనం వెల్కమ్ చేయొచ్చు. కానీ అందరికీ తెలుసండి గాంధీ గారు చిల్లు పడగొట్టమని నా విగ్రహం పెట్టమని ఎప్పుడు చెప్పడు. ఆయన ఆ టైం మనిషి కాదు. ఫ్యామిలీ నుంచి వచ్చి చెప్తున్నా కూడా రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటెన్షన్ గాంధీ మీద ప్రేమ కాదండి, గాంధీ మీద ప్రేమ కాదు, మూసి చుట్టుపక్కల ఉండే ఆ స్థలాల మీద ప్రేమ. అంటే గాంధీ గారు చెప్పినట్టుగానే మేము శాంతియుతంగానే కూర్చుంటామండి. వాళ్ళు వచ్చే బుల్డోజర్కి ఎదురు కూర్చుంటాం. అంటే వాళ్ళు బుల్డోజర్లు వచ్చినా మనం ఖమ్మంలో చూసుకున్నాం, తీసి పక్కకు పాడేసి మరి సామాన్లకు కూడా మీకు హక్కు లేదు. కరెక్టే అండి, ఇప్పుడు కరెక్టేనండి. ఖమ్మంలో జరుగుతుంది, హైదరాబాద్ సెంటర్లో మీరంతా మాకు సపోర్ట్ ఉన్నారు. అంత ఈజీగా జరిగేది కాదు. అందరూ చదువుకుంటారు, అందరూ చదువుకున్న వాళ్ళు లీగల్గా ఫైట్ చేస్తాం, శాంతియుతంగా ఫైట్ చేస్తాం. వాళ్ళు గాంధీ గారి పేరు పెట్టి ముందర ఏదైతే చేస్తారో మేము గాంధీ గారి పేరు పెట్టే చేస్తాం. ఇలా ఇక్కడ ఇల్లు గులగొట్టడం అనేది చాలా తప్పండి. ఇది చాలా రోజులకి ఇల్లు ఉండేది కదా, పర్మిషన్తోనే కట్టారు కదా, దాన్ని ఇప్పుడు మీ ఇష్టానుసారము ఇది చేస్తానంటే కష్టం. అది దీనికి ఎవరు యాక్సెప్ట్ లేరు. ఫస్ట్ అయితే హామీలు ఇచ్చిండు, 6 హామీలు, అందులో ఏది ఒకటి నెరవేర్చలేదు ఇప్పటివరకు. మళ్ళీ ఇది కొత్తగా దీని గురించి మాత్రం డబ్బులు వస్తున్నాయి, ఆ హామీలకు మాత్రం డబ్బులు రావట్లేదు. దాని విషయంలో అతను ఆలోచించాలి. పేదల దగ్గరికి వస్తే ఏమొస్తుంది, ఇక్కడ ఇంత ఖాళీ స్థలాలు ఉన్నాయి, ఇక్కడ వీటిని డెవలప్ చేయొచ్చు కదా. అక్కడైనా గాంధీ గారిది చేయొచ్చు, ఇక్కడే కట్టాలని ఏమి ఇది లేదు. గాంధీ గారు వచ్చి చెప్పలేదు కదా నాకు ఇక్కడే సరోవర్ కట్టండి, నాది విగ్రహం పెట్టండి అని. దాని గురించి అవును నిజమే, వాళ్ళే అన్నప్పుడు నీకెందుకు అంత ఇది? గాంధీ వాళ్ళ వారసత్వం వాళ్ళే వద్దని అన్నారు, మీకెందుకు అంత ఇంట్రెస్ట్ ఉంది? ఇంట్రెస్ట్ ఉన్నా కానీ మీరు వేరే దగ్గర చేసుకోవాలి. ఇన్ని కుటుంబాలను ఇబ్బంది పెట్టి మీరు చేయాల్సింది ఏముంది? ఇంతమంది బాధపడుతుంటే మీకు వచ్చే లాభం ఏంటి? ఈఎంఐస్ కట్టుకొని లోన్స్లో తీసుకొని ఇంకా అవి పే కూడా కాలేదు మొత్తము. అయినా మీరు కొత్తగా రూల్స్ తీసుకొచ్చి మేము ఇక్కడ సరోవర్ కడతాము అది ఇది అంటే అది ఎవరు ఒప్పుకోరు అసలు. అది కాని పని. ఏమో అమౌంట్ ఇస్తాను అంటున్నారు కానీ మాకు అవసరం లేదు. ఇక్కడ ఇంత మంచిగా ఉండగా అమౌంట్ తీసుకొని ఏం చేస్తాం మేము?
అమౌంట్ మాకు అవసరం లేదు, మా ఇల్లు మాకే ఉండాలి అంతే. ఎగ్జామ్స్ టైం పిల్లలు కూడా బయట పిల్లలు ఫుల్ ఎగ్జామ్స్ టైము, వాళ్ళు మొత్తము ఇందులోనే తిరుగుతున్నారు. ఇంకా వాళ్ళకి భయం అయిపోయింది, మేము ఎప్పుడు ఎక్కడ పోవాల్సి వస్తుందేమో, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి మేమని. అట్లా మరి రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి హైడ్రా అని చెప్పేసి కూల్చివేతలు చేస్తా ఉన్నారు. మరి ఆయన- హైడ్రా అని చాలా రోజుల కింద అన్నారు, ఇది ఎఫ్డిఎల్లో ఉంది అని అన్నారు, కానీ ఇప్పుడు ఎఫ్డిఎల్లో లేదంటున్నారు. ఏదో సరోవారు కడతాము అది ఇది అని మాట్లాడుతున్నారు, కానీ ఇక్కడ కాని పని అది, ఇక్కడ ఎవరు ఒప్పుకోరు కూడా. మరి ఎట్లా మా ఆయనకి కావాలని గెలిపించుకున్న ప్రజలపై అదే కదా తప్పైపోయింది. కావాలని గెలిపించుకున్నందుకు మా కిందకే నీరు తీసుకొచ్చిండ్రు, మమ్మల్ని బయటికి పడేస్తున్నాడు తీసుకొచ్చి. నెక్స్ట్ ఎలా బుద్ధి చెప్పబోతున్నారు ఎలక్షన్? ఇంకేముంది, మళ్ళీ అతను రాడు కదా ఇక. ఎవరు అతనికి తెలుసుకొని ఓటేస్తారు, ఓటేస్తే ఇంకా వాళ్ళు చెప్పు తీసుకొని వాళ్ళు కొట్టుకోవాల్సిందే. ఫైనల్ గా మీరు ఏం చెప్తారు మరి రేవంత్ రెడ్డి గారికి? కానీ ఇది మానుకోవాలి, మీరు సరోవర్ అనేది మానుకొని వేరేగా చేసుకోండి డెవలప్మెంట్, కానీ ఇక్కడ మానేసుకోండి, ఇక్కడ అనేది కుదరదు. ఎవరు కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ రాజకీయ చేయడానికి వచ్చిందని చెప్తున్నారు, మీకు అండగా కాకుండా. కాదు రాజకీయం కాదు, మా బాధలు తెలుసుకోవడానికి వచ్చారు వాళ్ళు. రాజకీయం అంటే చాలాసార్లు చేసుకున్నారు, కానీ మా బాధల గురించి వచ్చారు. అతను మీరేం చేస్తున్నారు, మమ్మల్ని రోడ్డు మీద గుంజేస్తున్నారు, ఆయన రోడ్డు మీద పడకుండా చూస్తున్నాడు అంతే.